పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంతవరకు వచ్చింది సార్? ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఒకటి, లేకుంటే మీకు ఒక మంచి శుభార్త చెప్పుకునేవాడిని, దాన్ని సపరేట్ అయిన తర్వాత చెప్తాను సార్. అద్భుత ఫలితం వచ్చింది. చెప్పండి సార్, ఇంకేమన్నా అన్ని క్వశ్చన్స్, ఇంకేమైనా సూచనలు సలహాలు మీరు కూడా చెప్తే. ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఆపుకుంటాం సార్, జరుగుతూ ఉంటుంది. ఎన్జీతో మాటామంతి జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్ మరో ముఖ్యమైన కార్యక్రమం వస్తే తాత్కాలిక వాయిదా వస్తుంటుంది. 51 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. 51 చోట్ల జంజీతో మాటామంతి భేటీలు ఉంటాయి. 20,000 మందిని కలుసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. సార్ ఒకటి, మీరు ఎలా భావించినా నాకు అభ్యంతరం లేదు. మేము రాజకీయ నాయకులమే, ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని ముందుకు సాగితేనే అందరికీ మంచి జరుగుతుంది. ఏ ఉద్దేశంతో పోయినా ఆకాంక్షల్ని తెలుసుకోవడం తప్పులేదు కదా. తద్వారా మాలో ఏమైనా లోపాలున్నా కూడా సరిచేసుకునే అవకాశం మాకు లభిస్తుంది. మీకు పదే చెప్తూ ఉంటా, రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు వైస్ ఛాన్సలర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. నన్నైతే అట్టే భావించుకుంటా. నేను ఎప్పటికి కూడా రాజకీయాల్లో నిత్య విద్యార్థిగానే ఉంటా, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూనే ఉంటా, దాన్ని బట్టి ముందుకు సాగుతుంది. ప్రతిరోజు వస్తున్నాయి సార్. నన్ను ప్రశ్నించే కార్యక్రమంలో అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు సంతోషం ఏంటంటే సార్, నిన్న మీరు చూశారు, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నెల్లూరు రూరల్ బీవీ నగర్ విద్యార్థి మల్లెల శ్రీహరి వరంగల్ ఆర్యూసీలో PhD స్కాలర్ హ్యాపీగా ఉన్నాడు, అంతే కదా. బట్ సమాజం మీద తపన. నేను వెళ్ళే పెద్ద హాస్పిటల్కి ఒక రోజు నాకు ఈ సమస్య వచ్చింది, మీరు ప్రశ్నించమన్నారు, ప్రశ్నించని మెసేజ్ పెట్టాడు. దాని పరిణామం 2 నెలల తర్వాత 1 కోటి రూపాయల డబ్బులు శాంక్షన్ అయ్యి నేను పనులు కూడా అటు స్టార్ట్ అయ్యింది. ఇలా ఒకటి కాదు, అనేక వస్తూ ఉన్నాయి. విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, దాంట్లో తేడా లేదు. అవి నిజమైన విమర్శ అయితే నిజమేనా, నువ్వు చెప్పింది కరెక్టే, పొరపాటు సరి చేసుకుంటాం అని చెప్తాం. కానప్పుడు ఇది సద్విమర్శ కాదా అని నీకు చెప్తాం. అన్నిటికీ మించి సంతోషపడేది ఏంటంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26వ డివిజన్ ఉంది, ఒక డ్రైవర్స్ కాలనీ ఉంది. డ్రైవర్స్ కాలనీ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. వాయిస్ను బట్టి ఎందుకో చిన్న అబ్బాయి అనిపించింది. దాని దగ్గర అంకుల్ మీరు కోటారెడ్డి సార్ గారా అన్నాడు. అవునా చెప్తాను అన్నాను. ఏ లేదు అంకుల్, మా డ్రైవర్స్ కాలనీలో పార్కు లేదు, పార్క్ ఏర్పాటు చేయండి అని అడిగాడు. డ్రైవర్స్ కాలనీలో పార్క్ ఏర్పాటు చేసే అవకాశం లేదు, ఎందుకంటే అదంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ బాబు, మేము పడాలపల్లి చదువుకుంటాం సార్, రోజు పోయి పడాలపల్లి ఏం చదువుతున్నాం 8th క్లాస్ అన్నాడు. పడాలపల్లి ఏమో ఆడుకుంటున్నారు, ఆడేమో పార్కులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం పార్క్ లేదు అంటే నేను అడిగా, అక్కడ అవకాశం లేదు, ఎందుకు అవకాశం లేదు సార్ అంటే, ఏ లేదమ్మా అక్కడ ఇరిగేషన్ స్థలము అంటే, ఇరిగేషన్ స్థలం అయితే సార్ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కరెంట్ లైన్లు ఉన్నాయి, మసీదు ఉంది, దేవస్థానం ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్. ఇన్ని ఉన్నప్పుడు పార్క్ ఎందుకు లేదు? నిజంగా నాకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నేను ఏదో రకంగా మాట్లాడతాలేమ్మా, వస్తాలే, స్పోర్ట్స్ మెటీరియల్ తీస్తాలే అన్న. స్పోర్ట్స్ మెటీరియల్ నా కోసం నేను ఫోన్ చేయలేదు సార్, నాకు డ్రైవర్స్ కాలనీలో పార్క్ కావాలని. అదే అంత ఆచరణ సాధ్యం కాదు, ఏది అధికారికంగా. సార్ అబ్బాయి ప్రశ్న అడిగాడు కదా, సాధ్యం కాదు అంటున్నారు. ఇళ్ళు వచ్చాయి, రోడ్డు వచ్చింది, కాలువలు వచ్చాయి, ప్రార్థనా మందిరాలు వచ్చాయి, పార్క్ ఎందుకు రాదు అంటాడు 8th క్లాస్ అబ్బాయి. సరే అప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉండాలి, నేను రోజు దీన్ని ఎట్ట చేయాలా, అధికారికమా అనధికారికమా పక్కన పెడితే ఆడైతే పార్క్ చేయాలా. అవతల పాప 10 గంటలకు మదర్ ఫోన్ చేసింది. నేను వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకున్నాను. నాకు ఇటువంటి కాల్ వస్తే నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకొని డ్రైవర్స్ కాల్ని పార్క్ ఇష్యూ అని పెట్టుకున్నాను. వెంటనే ఒక మదర్ ఫోన్ చేసింది, సార్ ఏమనుకోవద్దు సార్, దేనికమ్మా అన్న. సార్ మా పిల్లోడు ఏదో మాట్లాడాడు సార్ అని చెప్పింది. చాలా తప్పు మాట్లాడుతున్నావమ్మా, కరెక్ట్ అని పిల్లోడికి అన్నావు నువ్వు, నీ పిల్లోడికి మంచి భవిష్యత్తు ఉంది, అబ్బాయి అంటే ఫ్రీగా వదిలేండి అంతేను. 8th క్లాస్ చదివే అబ్బాయి ఎన్ని ప్రశ్నలమ్మా, రోడ్డు వచ్చా, కాలువ వచ్చా, ప్రార్థనా మందిరాలు వచ్చా, ఇళ్ళు వచ్చా, కరెంట్ వచ్చా, పార్క్ ఎందుకు రాదు, సమాధానం ఎందుకోవడం చెప్పండి. బట్ అది సార్ అంటే జనంకి దగ్గరగా ఉండే దానివల్ల ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి సార్. అందుకే చెప్పాను మీకు, నేను విద్యార్థి, నేను విద్యార్థి సార్, నేను విద్యార్థిని, ఎప్పటికి విద్యార్థిని, ఆఖరి దాకా విద్యార్థిని. ఆఖరి దాకా రాజకీయాల్లో ఉంటాం, దానిలో మార్పు చేర్పు లేదు. ఆఖరి దాకా రాజకీయాల్లో ఉంటాం, ఆఖరి దాకా విద్యార్థినే, దాంట్లో ఏం తేడా లేదు. సరే సార్.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.